బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో ఉంది టాలీవుడ్ నటి హేమ. ఈ ఉదయం బుర్ఖాలో బెంగళూరు పోలీసుల విచారణకు ఆమె హాజరైంది. ఎవరూ గుర్తు పట్టకుండా అలా విచారణకు వచ్చారని కొందరు సన్నిహితులు తెలిపారు. అయితే విచారణలో రూల్స్ ఫాలో అయ్యారు పోలీసులు. రోజంతా విచారించిన స్పెషల్ పార్టీ పోలీసులు ఆమెను హెపగుడి పిఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా తొలిసారి ఏ ముసుగు లేకుండా హేమ బెంగళూరు పోలీసుల అదుపులో కనిపించారు. తాను ఏ తప్పు చేయలేదని, నిర్మాతలు పిలిస్తేనే బెంగళూరు వచ్చానని ఆమె చెప్పారు. తనపై బెంగళూరు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు ఆమె. సార్, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి కాదు. ఓకే, వాళ్ళు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను. తొలిసారి ముసుగు లేకుండా కనిపించింది నటి హేమ. బెంగళూరు పోలీసుల అదుపులో ఉంది ఆమె. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రో నోటీస్ సందర్భంగా ఈ రోజు సినీ నటి హేమ బెంగళూరు సిసిబి పోలీసుల ముందు హాజరైంది. ఉదయం నుంచి కూడా విచారణ ఎదుర్కొంది. ఇంతకు ముందే వైద్య పరీక్షల నిమిత్తం సిసిబి కార్యాలయం నుంచి అక్కడిగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు ముగిసినంత అనంతరం ఇంతకు ముందే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సినీ నటి హేమకు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఇంతకు ముందే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధింపు తర్వాత హేమను సిసిఆర్బి పోలీసులు అదుపులోకి తీసుకొని జైలు అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. ఈ క్రమంలో హేమ కోర్టుకు వెళ్లే ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా హేమ బెంగళూరు పార్టీకి నేను వెళ్ళలేదు, బెంగళూరు పార్టీలో నేను లేను, నాకు ఆ కేసుతో సంబంధం లేదు, ఇప్పుడే నేను బెంగళూరుకు వచ్చాను, ఇక్కడ చేరుకున్న తర్వాత నేను పోలీసులకు సహకరిస్తా ఉన్నాను. ఆ రోజు 20వ తారీఖున జరిగినటువంటి రేడ్ కి సంబంధించి నేను బెంగళూరులో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను. హైదరాబాద్ నుంచే ఆ వీడియో రిలీజ్ చేశాను, హైదరాబాద్ నుంచే ఇంట్లో బిర్యానీ చేసి ఆ వీడియో రిలీజ్ చేశాను. బెంగళూరు రేవ్ పార్టీలో లేను, పోలీసులు పిలిస్తే ఇప్పుడు నేను బెంగళూరుకు వచ్చాను. నేను ఎలాంటి డ్రగ్స్ తనకు అలవాటు లేదు, నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, నా తప్పు చేయలేదు, నేను ఎప్పుడు కూడా తప్పు చేసేటువంటి వ్యక్తిని కాదు, డ్రగ్స్ కి అలవాటు పడి ఉన్నటువంటి వ్యక్తిని కాదు, నాకు ఈ కేసుతో సంబంధం లేదు అనే విషయాన్ని కూడా మళ్ళీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మళ్ళీ దాంట్లో కప్పిపు తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. మళ్ళీ లేదు అన్నట్టుగానే హేమ ఈ రోజు చేసినటువంటి డ్రామాతో మాత్రం పోలీసులు ఈ వ్యవహారాన్ని ప్రతిసారి సీరియస్ గానే తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు పార్టీలో దొరికిన తర్వాత పోలీసులను రిక్వెస్ట్ చేసి పక్కకు వచ్చి వీడియో చేసి అక్కడ లేదు అన్నట్టుగా పోలీస్ విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, నోటీసులు ఇచ్చినా కూడా అటెండ్ అవ్వకపోవడము, 3వ రోజు ఈ రోజు అటెండ్ అయ్యేటువంటి క్రమంలో బుర్కా ధరించి పోలీసుల ముందు హాజరయ్యి తన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలీసులు హెచ్చరించి ఖచ్చితంగా మీరు సాధారణంగా ఉన్నటువంటి వేషధారణలోనే మీరు కోర్టులో ఉండాల్సి ఉంటుంది, ఇలాంటి డ్రామాలు కోర్టు ముందు పనికిరావంటూ కూడా పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో ఆ బుర్కా తొలగించి తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చినటువంటి హేమ ఇమీడియట్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే ధర్మాసనం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది హేమకు. ఇప్పుడే పోలీసులు హేమని కోర్టు ముందు ప్రొసీడ్ ముగిసిన తర్వాత తన అదుపులోకి తీసుకొని జైలుకి పంపించేటువంటి ఏర్పాట్లు జరుపుతా ఉన్నారు. ఈ 14 రోజులు బెంగళూరు జైల్లోనే నటి హేమ ఉండబోతా ఉంది. ఇప్పటికే తమ న్యాయవాదుల బృందం కూడా హేమకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ కస్టడీకి కోరేటువంటి ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి. 7 రోజులు కస్టడీ హేమని తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేపు కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేసి హేమను కస్టడీలోకి తీసుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖుల పేర్లని కొంతమంది హేమ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. హేమ అనేక కీలకమైనటువంటి ఈ రేవ్ పార్టీలకు గతంలోగా వెళ్ళినట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనేక సార్లు కూడా డ్రగ్స్ ఉపయోగించి ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు ఒక్కొక్కటిగా ఈ నిజాలు కూడా వెలికి తీస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపై వెలికి తీసేందుకు జిఆర్ ఫామ్ హౌస్ కి ఎవరు ఇన్విటేషన్ కారణంగా బెంగళూరు రావాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు టికెట్ వేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ ఉద్దేశంతో వచ్చారు, రేవ్ పార్టీలో
అల్లరించడానికి వచ్చారా, రేవ్ పార్టీలో ఒక ఇన్వైటీ లాగా వచ్చారా అనే దానిపై కూడా హేమను అనేక వైపుల నుంచి కూడా క్వశ్చన్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రేపు బెంగళూరు సిసిబి పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఎన్ని రోజుల పాటు నిర్ణయం డిసైడ్ చేసి తెలియజేస్తుందనే దానిపై మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సినీ నటి హేమ ఇప్పటికీ ఎన్నిసార్లైనా తన మొహాన్ని దాచిపెట్టుకొని తను కాదు అని ఒక ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. రేవ్ పార్టీలో దొరికినా కూడా తను రేవ్ పార్టీలో లేను అంటూ కూడా ఒక వీడియో చిత్రీకరించి మీడియాను, పోలీసులను, ఇండస్ట్రీ పెద్దల్ని, తర్వాత ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు తన ప్రేక్షకుల్ని, తెలుగు ప్రజలను అందరినీ కూడా డైవర్ట్ చేసి తను అక్కడ లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను అంటే నమ్మించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా కేసుకి ఆటంకం కల్పించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి దాంతో పాటు మళ్ళీ తను ఈ విచారణ ముగిసినటువంటి వెంటనే బయటకు వచ్చేటప్పుడు ఆ ఫామ్ హౌస్ లో నుంచి ఒంటిని పూర్తిగా తెల్లగుడ్డలతో, వైట్ కలర్ క్లాతింగ్ తో అంతా కూడా కనిపించకుండా మొత్తం కవర్ చేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని తన హేమ కాదు అన్న విధంగానే వ్యవహరించింది. అక్కడ కూడా మీడియాకి ఎక్కడ కూడా హేమ అన్నట్టుగా ఆనవాళ్ళు కనిపించలేదు. మళ్ళీ 3వ వీడియో రిలీజ్ చేయడము, దాంట్లో తన హైదరాబాద్ లోనే ఉన్నాను, బిర్యానీ చేస్తున్నానడము, 4వసారి మళ్ళీ తన ప్రేక్షకులు భయపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా తన రేవ్ పార్టీకి సంబంధం లేదంటూ 6వసారి ఈ రోజు ఏకంగా బుర్కా ధరించుకొని పోలీసుల ముందు విచారణకు హాజరవ్వడము, ఇవన్నీ డ్రామాలు తమ దగ్గర సాగవు, అది మీ ఇండస్ట్రీలో నడుస్తాయేమో, మీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారేమో కానీ ఇక్కడ పోలీసులు ఆ రకంగా వ్యవహరించారు. ఖచ్చితంగా మీరు రెగ్యులర్ డ్రెస్సింగ్, మీ రెగ్యులర్ వేషధారణ ఏ విధంగా ఉంటుందో ఆ రకంగానే కోర్టు ముందు ఉండాల్సి ఉంటుంది, ఈ డ్రామాలని ఇక్కడ సాగవు అంటూ కూడా పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో ఇమీడియట్ గా ఆ బుర్కాని వదిలేసి ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చి తను కోర్టు ముందు హాజరైనటువంటి వెంటనే కోర్టు 14 రోజులు ఈ రిమాండ్ విధించడం జరిగింది. 14 రోజులు జైల్లోనే హేమ ఉండబోతా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మా అసోసియేషన్ కూడా స్పందించింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా రియాక్ట్ అవుతూ హేమ ఒకవేళ ఆ కేసులో ఉన్నట్టయితే, హేమ కేసులో పేరు ఉన్నట్టయితే ఆ వివరాలు అందజేస్తే ఖచ్చితంగా మేము మా అసోసియేషన్ తరఫున హేమ పైన చర్యలు తీసుకోబోతా ఉన్నామంటూ కూడా మంచు విష్ణు ఇంతకు ముందే ఈ విషయాన్ని మా అసోసియేషన్ తరఫున తెలియజేశారు. కాబట్టి ఈ విషయం ఇప్పటికే బెంగళూరు పోలీసులు అధికారికంగా హేమను అరెస్ట్ చేస్తున్నామంటూ ప్రకటించడము, వైద్య పరీక్షలకు తీసుకెళ్లడము, అక్కడి నుంచి నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ధర్మాసనం హేమ చేసినటువంటి తప్పుల పాత్రకు సంబంధించి పోలీసులు ఆ వివరాలన్నీ కూడా ధర్మాసనం ముందు ప్రొవైడ్ చేయడంతో కోర్టు హేమకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బిందు.